ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే మీకు ఇంకొక విషయం చెప్పదామని అనుకుంటున్నాను. మనం ధైర్యం చేస్తేనే బాబా సహయోగం ఇస్తారంటారు కదా. బాబా ఏదైనా నిజమే చెప్తారు. కాకపోతే అది మనం ప్రాక్టికల్‌గా తీసుకురాలేకపోతున్నాము. తర్వాత ప్రయోగం చేస్తేనే ఆ అనుభవం అనేది ఏంటనేది మనకి తెలుస్తుందనమాట. అయితే ధైర్యం చేసి సేవ చేస్తూ వెళ్తూ ఉంటే, బాబాకు చేస్తూ వెళ్తూ ఉంటే, బాబా సహయోగం మనకి డెఫినెట్లీ మనకి లభిస్తుందనమాట. సో, ఇంకొక విషయం ఏంటంటే, నేను సెంటర్‌లో ఉండేదాన్ని. అందుకే నాకు ఇలా బొట్టు లేకుండా వైట్ డ్రెస్సు, బ్యాడ్జ్ ఇవి బాగా అలవాటయిపోయాయి. నేను అలా కంటిన్యూ చేస్తూ వస్తూ ఉంటే ఇలా ఈ పరిస్థితి చెప్పాను కదా. బాబా ప్రత్యక్షం చేసే విధి ఏంటి అనేది, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి బాబా సందేశం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అని అదనమాట. ఇప్పుడు ఇప్పుడు బాబాని ప్రత్యక్షం చేయడం అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఆది సనాతన దేవి ధర్మాన్ని మనం స్థాపన చేస్తున్నాం కదా. ఈ ధర్మం స్థాపన అవ్వాలంటే ఈ విధంగా మనం సాంప్రదాయ ప్రకారంగా బాబా సందేశం ఇస్తే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. ఆ విధంగా అందరూ చేస్తారని నా శుభభావన. అయితే ఇప్పుడు ఏంటి అంటే సంకల్పాలు మీకు మనసు బుద్ధికి భోజనం అన్నమాట. ఈ సంకల్పాలు భోజనం. ఇది కొత్తవారైనా పాతవారైనా అర్థం కాకపోయినా అర్థమైనా సరే ఈ సంకల్పాలు చేస్తూ ఉంటే మన మనసు బుద్ధి బాబాతో కనెక్ట్ అయిపోద్ది. తర్వాత ఆత్మ శక్తిశాలిగా అయిపోతూ ఉంటది అనమాట. ఈ సంకల్పాల భోజనం. ఇప్పుడు సంకల్పాలు మనం అనుభవం చేసుకుందాం. నిదానంగా చెయ్యాలి. ఏకాగ్రతతో చెయ్యాలి. మన చుట్టూ ఏవి డిస్టర్బెన్స్ ఏవి శబ్దాలు వచ్చినా సరే సంకల్పాన్ని కదపకుండా చేయాలన్నమాట. అప్పుడు దానికి ఆ సంకల్పానికి శక్తి అనేది వస్తుంది. ఓం శాంతి. యోగ స్థితిలోకి రావడానికి చేయవలసిన సంకల్పాలు. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, పవిత్రత స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. తర్వాత మన ఇంటి వాయుమండలం మార్చడానికి చేయవలసిన సంకల్పాలు. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని. నాలో ఉన్న శక్తి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. నాలో ఉన్న శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మని, పవిత్రత స్వరూపాన్ని. నాలో ఉన్న పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. ఇంటి వాయుమండలం అంతా మన యొక్క వైబ్రేషన్తో తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబా సాంగత్యంలో ఉండడానికి కొన్ని సంకల్పాలు చేద్దాము. నేను సెకండ్లో బాబా యొక్క కలయికను అనుభవం చేసుకునే సహజ యోగిని. నేను సెకండ్లో బాబా యొక్క కలయికను అనుభవం చేసుకునే సహజ యోగిని. నేను సదా తాడుని అంటే బాబాతోనే తింటున్నాను, బాబాతోనే ఉంటున్నాను, బాబాతోనే త్రాగుతున్నాను, బాబాతోనే పాలింపబడుతున్నానని నశాలో ఉన్నాను.
నేను సదా తాడిని అంటే బాబాతోనే తింటున్నాను, బాబాతోనే త్రాగుతున్నాను, బాబాతోనే ఆడుకుంటున్నాను, బాబాతోనే పాలింపబడుతున్నాను, ఈ అన్ని నశాలో ఉన్నాను. నేను చింత అనే ఊబి నుండి బయటకు వచ్చి బాబా హృదయ సింహాసన అధికారిగా అయ్యాను. నేను చింత అనే ఊబి నుండి బయటకు వచ్చి బాబా హృదయ సింహాసన అధికారిగా అయ్యాను. నాకు జన్మదిన కానుకగా బాబా ద్వారా 3వ నేత్రం లభించింది. నాకు జన్మదిన కానుకగా బాబా ద్వారా 3వ నేత్రం లభించింది. నేను నా యొక్క మనసుని సదా బాబాకి ఇచ్చి లవలీనంగా ఉన్న ప్రేమ స్వరూపాన్ని. నేను నా యొక్క మనసుని సదా బాబాకి ఇచ్చి లవలీనంగా ఉన్న ప్రేమ స్వరూపాన్ని. నేను పరమాత్మ ప్రేమ, శాంతి, సుఖము, శక్తి యొక్క పొంగే ఆలలలో అలౌకిక వారసత్వాన్ని పొందే సాగర్ని సమానంగా అయ్యాను. నేను పరమాత్మ ప్రేమ, శాంతి, సుఖము, శక్తి యొక్క పొంగే ఆలలలో అలౌకిక వారసత్వాన్ని పొంది సాగర్ని సమానంగా అయ్యాను. నేను మురళీధరుడైన బాబాపై మురళిపై స్నేహం ఉన్న పిల్లవాడిని. నేను మురళీధరుడైన బాబాపై మురళిపై స్నేహం ఉన్న పిల్లవాడిని. నేను స్వయంలో భాగ్య విధాత బాబా ఎదురుగా పరమ పరమ భాగ్యవంతుడిని అన్న ఆత్మిక నశలో ఉన్నాను. నేను స్వయంలో భాగ్య విధాత బాబా ఎదురుగా పరమ పద భాగ్యవంతుడిని అన్న ఆత్మిక నశలో ఉన్నాను. ఈ సంకల్పాలు చేస్తూ నిదానంగా అనుభవం చేసుకోండి. నిదానంగా అనుభవం చేసుకుంటే ఆ యొక్క శక్తి అనేది ఏంటనేది మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇది అనుభవంతో చేసుకునే విషయాలు చెప్తే కాదు, అంత శక్తిశాలిగా మన ఆత్మ తయారైపోతూ ఉంటుంది. వ్యర్థం సమాప్తి అయిపోతూ ఉంటుంది. బాబాకి దగ్గర అవుతూ ఉంటారు. ఆత్మల వికారాలు కూడా వినాశం అవుతూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.